రన్నింగ్ చేసేటప్పుడు మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ తేడాగుంటే మన భవిష్యత్తు గల్లంత అయిపోతుంది. హాయ్ బాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ కానిస్టేబుల్ గురించి అన్న ఎటువంటి అప్డేట్ లేకుండా నువ్వు ఇప్పుడు ఎందుకు ఏ వీడియో పెట్టావు అని మీరు అనొచ్చు, కామెంట్ సెక్షన్లో చెయ్యొచ్చు, తప్పే లేదు. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు ఏం అప్డేట్ లేదు, అయినా సరే వీడియో చేస్తున్నాను. బట్ ఈ వీడియో అనేది మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను అంటే మీకు ఉపయోగపడేలా విధంగానే నేను చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. మనకి 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదే నోటిఫికేషన్ అండి ఇప్పుడు దాదాపు 2025 వచ్చేస్తుంది. ఇంకా మహా అయితే 3 నెలలు ఉన్నాయి. 2025 వచ్చేస్తే దాదాపు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీసి మనకి ఖచ్చితంగా 7 సంవత్సరాలు అయిపోయింది. అంటే దాదాపు 25వ సంవత్సరంలో స్టార్ట్ అయిన ఒక కానిస్టేబుల్ అభ్యర్థి ఇప్పుడు చూసుకున్నట్లయితే 31 సంవత్సరాలకి దగ్గర అయిపోతున్నాడు. ఇంకా 31 సంవత్సరాలు అనేసరికి బాడీలో అనేకమైన చేంజెస్ వస్తాయి. మీరు గమనించండి, అనేకమైన చేంజెస్ వస్తాయి. మన ఫుడ్, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ అనేది బాడీని పట్టేస్తాయి అన్నమాట. బాడీని పట్టేసి బల్క్ చేసి అస్సలు పరిగెట్టడానికి కూడా ఓపిక లేనంత విధంగా మన బాడీని తయారు చేసేస్తుంది. అయితే దీని నుంచి కోలుకోవడానికి దాదాపు మనకి 3 నెలలు పడుతుంది. దాదాపు అంటే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడానికి, బాడీ అలవాటు అవ్వడానికి, బాడీ పెయిన్స్ పోవడానికి, ఇదేంటంటే ఈ బోన్ అంటారు కదా, చిన్ బోన్, ఆ చిన్ బోన్ పెయిన్స్ పోవడానికి, ఈ విధంగా అనేక రకాల సమస్యలు మనకి ఈ 31 సంవత్సరాలకి స్టార్ట్ చేసేసరికి మనకి అనేక సమస్యలు వస్తాయి. ఆ బాడీ అలవాటు పడడానికి చాలా టైం తీసుకుంటుంది. సో నేను ఒకటే సజెషన్ ఇస్తున్నాను, ఒకవేళ మీరు ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులే చూస్తున్నారు అనుకోండి, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేనేదో పెద్ద కోచింగ్ మాస్టర్ని కాదు. నేనైతే పెద్ద కోచింగ్ మాస్టర్ అయితే కాదు. నేను సాదాసీదానే. నేను ఒక దగ్గర పని చేసుకుని ఇదిగో మా గ్రౌండ్లో ఉచితంగా ఎన్ఎస్జి క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే చెప్పను, వాళ్ళకి పబ్లిసిటీ అనేది అస్సలు ఇష్టం లేదు. లక్ష్మణ్ రావు సారును, నెక్స్ట్ శ్యామల సార్ అనుకుని చాలా మంచి యాస్పిరెంట్స్, చాలా మంచి వాళ్ళు. అంటే వాళ్ళు ఉచితంగానే కుర్రోళ్ళు అస్సలు సదుపాయాలు లేకుండా ప్రయత్నిస్తున్నారు. అరకొర అవగాహన లేని ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి మనం ఆర్మీలో ఉన్నప్పుడు ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నామో వీళ్ళకి నేర్పిద్దాం. వీడి ద్వారా వీళ్ళేంచో నేర్పిస్తే వీళ్ళు గెటిన్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లోని అనుకుని వాళ్ళు స్వతహాగా ఆలోచించి మా మీద ఎంత మాత్రం జాలి చూపించి వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు. అయితే నేను అంటున్నాను, ముఖ్యంగా నేను గతంలోని ఇటువంటి కోచింగ్ తీసుకోలే, అంటే ఈవెంట్స్కి తీసుకోకుండానే పరిగెట్టేవాడిని. కానీ నేను దేనికి పరిగెడుతున్నానో, ఎందుకు పరిగెడుతున్నానో నాకు సరైన అవగాహన లేకపోయింది. ఒకవేళ బ్రదరు మీరు ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు అయ్యి ఉండొచ్చు, మీకు బాగా అథ్లెటిక్స్ అనుకోండి, మీరు అథ్లెట్స్ అనుకోండి, మీకు ఎవరు చెప్పనవసరం లేదు. లేకపోతే నాలా సాదాసీదా మనిషి ఎక్కడో లేబర్ పని చేస్తూ చదువుతున్నాను, నాకు ఈవెంట్స్ సరిగ్గా నేను చేయలేకపోతున్నాను, 1600 100 మీటర్స్ లాంగ్ జంప్ ఇవన్నీ చేసి దీంట్లో మెరిట్ సాధించి దాని తర్వాత నాకున్న ఒక తక్కువ సమయంలో నేను ఒక 100 వరకు స్కోర్ చేసుకుంటే నాకు ఏఆర్ వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకునే అభ్యర్థులు గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మనకి తెలియని రన్నింగ్ చేస్తూ అవస్థలు పడుతుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. రన్నింగ్ అయిన తర్వాత మీరు సెకండ్ టైం వేసుకోండి. గ్రూప్ రన్నింగ్ అయితే మరీ బెటర్. మా కోచ్ చెప్పినట్టుగా గ్రూప్ రన్నింగ్లో అలసట రాదు. ఎందుకంటే ఒకరు ఉరుకుతుంటే ఇంకొకరు ఉరకమంటుంది అన్నమాట బాడీ. సో గ్రూప్ రన్నింగ్ బెస్ట్ అనుకుని మా కోచ్ గారు అయితే చెప్పారు. నెక్స్ట్ అదేవిధంగా రన్నింగ్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చెయ్యాలంట. అది చేస్తేనే బాడీలో ప్రతి కొవ్వు అనేది కరుగుద్ది. నువ్వు ఎంత పరిగెట్టే నీకు కరగదు. నువ్వు స్ట్రెచ్చింగ్ చేస్తే కానీ, ఎక్సర్సైజ్ చేస్తే కానీ
నీ బాడీలో కొవ్వు కరగదు, నువ్వు ఒక షేప్కి రావు, నీకు ఒక రిథం రాదు అనేసి అయితే వాళ్ళు కళాఖండిగా చెప్పారు. సో ఎవరైతే కోచింగ్ ఆధ్వర్యంలో లేకుండా ఉంటారో, ఒకవేళ మీకే అవకాశం ఉంటే, నేను ఏపీ కానిస్టేబుల్ ఏఆర్ నేను ఏ విధంగా కొట్టాలి, నేను సివిల్ కొట్టలేను, ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ అది మనకి ఇప్పుడు ఏంటంటే ఏపీఎస్పి కానిస్టేబుల్ మేము కొట్టాలి, ఈవెంట్స్లో మంచి ప్రదర్శన ఇచ్చి దానికి దాన్ని సపోర్ట్గా చేసుకోవాలి, ఒక బ్యాక్ బోన్గా మనం ఈవెంట్స్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ ఇన్వైట్ ఎవరైనా రావచ్చు. రాజంలో సార్ ఫ్రీగా ఇస్తున్నారు, చాలా బాగా ఇస్తున్నారు. ఎవరైనా రావచ్చు, ఫ్రీగా ఇస్తున్నారు. సో వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు వచ్చిన దాన్ని మీరు ఎక్కడైనా నిరూపించుకోండి. నేర్చుకోవాలనే ఉద్దేశం వచ్చినప్పుడు జీరో మైండ్ తోటి రావాలి, అప్పుడే మనకి ఏదైనా ఎక్కుతుంది. నీకు వచ్చింది నువ్వు ప్రదర్శించడానికి ప్రయత్నించావా, చూసద్దు మొత్తం బ్యాక్ చూసద్దు భయ్యా. నిజంగా చెప్తున్నాను, చాలా డేంజర్. ఎందుకంటే రన్నింగ్ విషయంలో కొంచెం తేడా అయినా భయ్యా మడాలు పోతాయి, చిన్ బోన్ నలిగిపోద్ది, బ్యాక్ బోన్ అనేది సైడ్ అయిపోద్ది, చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే మనందరికీ ఇప్పుడు 30 సంవత్సరాలు రన్నింగ్ చేసే టైం కాదు, చెయ్యొచ్చు. ఎవరైతే తరచూ రన్నింగ్ చేస్తున్న వాళ్ళు 30 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలకైనా పరిగెట్టేస్తారు. మనం అలా కాదు. కాబట్టి ఇప్పుడు ఈవెంట్స్ పరంగా మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి, లేకపోతే దెబ్బలు తగిలేస్తాయి భయ్యా, ఇది మాత్రం పక్కా. సో ఎవరైనా ఓపెన్ ఇన్వైట్ అండి, ఎవరు ఏమనరు, చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ చెప్తారు, చాలా బాగా చెప్తారు, మాకైతే అద్భుతంగా ఉంది. అయితే వాళ్ళని నేను చూపించవచ్చు, బట్ వాళ్ళకైతే పబ్లిసిటీ ఎందుకో నచ్చదు భయ్యా. నేను ఎన్నోసార్లు సార్ ఒకసారి మీరు వీడియో మన ఛానల్ ఉంది సార్, మన ఛానల్కి ఏదైనా చెప్పండి సార్, మన చేయాల్సిన దయచేసి సోషల్ మీడియాలో నన్ను ఇన్వైట్ చేయొద్దు, నేను దానికి దూరంగా ఉంటాను, నాకు ఇష్టం లేదు అని చాలా మటుకు చెప్పారు. ఏదో ఒక సమయంలో నేనైతే వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెంట్స్ గురించి ఇక ముందు ఈవెంట్స్ ఏ విధంగా చేయాలి, ఒకవేళ ఏదైనా షెడ్యూల్ పెడితే మీ ముందు నేను ఉంచుతాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. చాలా జాగ్రత్త, మనం లాంగ్ రన్నింగ్ పెట్టుకోవాలి, లాంగ్ రన్ వీలైనంత వరకు చేయాలి భయ్యా. క్యారీ చేసుకోండి, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. మీకు ఇంకా ఆర్థికంగా బాగుంది అంటే భయ్యా ఎలక్ట్రాల్ కొనుక్కోండి, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా, బాడీకి మన చెమట ద్వారా పోయిన లవణాలన్నీ ఎలక్ట్రాల్ ద్వారా తీసుకుంటే మనకి కొంచెం శక్తి అనేది ఉంటుంది. సో ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది భయ్యా. మీరు గుర్తించుకోండి, నేను చెప్పింది సొల్లు కాదు, పక్కా సొల్లు కాదు. చక్కగా నేను అనుభవించిందే మీకు చెప్తున్నాను. ప్రత్యేకించి నేనేదో ఎక్కడో కాపీ కొట్టి చెప్పట్లేదు, దయచేసి నేను అనుభవించిందే చెప్పాను. నేను 81 కేజీలకి నేనైతే వెళ్ళాను గ్రౌండ్లోకి. ఇప్పుడు 72 దాదాపు 9 కేజీలు నేను తగ్గిపోయా. 9 కేజీలు తగ్గిపోయాను దెబ్బకి. సో వండర్ఫుల్ కోచింగ్ నాకైతే నచ్చింది. వీలుంటే నెక్స్ట్ వీడియోలో ఆ సారాన్ని ఏదో రిక్వెస్ట్ చేసి కొంతమేరకు మీకు డీటెయిల్స్ చెప్తాను, ఓకేనా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా భయ్యా. మీరు అథ్లెట్స్ అనుకో, బాగా రన్నింగ్ చేసిన వాళ్ళు అనుకో, ఈ వీడియో మీకు అనవసరం, మీకు అవసరమే లేదు. అరాకొరగా మాకు తెలుసన్నా, నాకు ఏం తెలియదు, నేను పరిగెట్టేస్తున్నాను తప్ప, ఒళ్ళు నొప్పులు పీకులు తప్ప అన్న, నాకు ఏం తెలియదు అన్న అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. తదుపరి ఇన్ఫర్మేషన్ గురించి మీరు కామెంట్లో నాకు అడగండి, నేను పెడతాను, ఓకేనా. మీరు అడగకుండా భయ్యా ఎందుకురా నన్ను బురదొబ్బుతావు అనేసి మీరు కామెంట్లు చేస్తే నేనేం చెయ్యలేను. ఎందుకంటే నాలాంటి వాళ్ళ గురించి నేను వెతుకుతున్నాను నా ఛానల్లోని. సూపర్ టాపర్స్ అయితే నాకు అవసరం లేదు భయ్యా, ఇప్పుడే చెప్తున్నాను. నాలాంటి వాళ్ళ గురించి, నాలా ఎవరైతే తప్పన పడిపోతున్నారో జాబ్ కొరకు, వాళ్ళకి చాలా అవసరం, ఆ జాబ్ చాలా అవసరం అనుకో, అలాంటి వాళ్ళ గురించి నేను వెతుకుతున్నాను భయ్యా. ఎలాగో టాపర్స్ ఎలాగో కొడతారు, వాళ్ళకి నేను చెప్పకపోయినా, ఎవరు చెప్పకపోయినా వాళ్ళు ఎలాగో కొడతారు భయ్యా. కానీ మనలాంటి నాలాంటి కొట్టడం పెద్ద విషయం భయ్యా. అందుకని నేను గుర్తించుకుంటున్నాను, మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్. మీరు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ వెళ్తుంది. తదుపరి ఇన్ఫర్మేషన్ గురించి కామెంట్ ఇవ్వండి, నేను
మీకు చెప్తాను. ఓకేనా గైస్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.